సాయంత్రం శాంత ఆఫీస్ నుంచి రాగానే కాసేపు విశ్రాంతి తీసుకొనిచ్చి శాంత గదిలోకి వెళ్ళాడు సోమయాజులు. కూర్చోండి మావగారు, చెప్పింది శాంత గబుక్కున లేచి. సోమయాజులు చాలా అరుదుగా ఏదైనా పని ఉంటేనే శాంత గదిలోకి వస్తాడు. శర్మ చెడు తిరుగుళ్ల గురించి శాంత గట్టిగా అరిచి శర్మను తిట్టినా రాడు లోపలికి. ఒక్కోసారి మాత్రం శర్మ చేసిన ఏ పనికైనా కోపం విపరీతంగా వస్తే లోపలికి వచ్చి శాంత ముందే శర్మని చెడామడా తిట్టి వెళ్తాడు. తండ్రి తిడితే మాత్రం శర్మ సమర్థించుకోడు, నోరెత్తడు. మా ఆఫీస్లోనే పనిచేసే ఓ కొలీగ్ చీరలు కొన్ని తెచ్చింది. అత్తయ్య గారికి ఓ పట్టు చీర తీసుకుందాం అనుకున్నాను. నెలకి 30 చొప్పున తీర్చవచ్చు. చూసి చెప్పండి మీకు ఏది బాగుందో. శాంత అట్టపెట్టెలో నుంచి పట్టుచీర తీసి సోమయాజులికి అందించి చెప్పింది. ముదురాకు పచ్చ, అత్తయ్య గారికి ఇష్టమని తీసుకున్నాను. ఎంత? అడిగాడు సోమయాజులు. 325, 11 నెలల్లో తీరిపోతుంది. మీ అత్తయ్యని అడిగి చూడు. శాంత మళ్ళీ చీర పెట్టెలో పెట్టేసి చెప్పింది. మీకేమైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ మీరు కద్దరు తప్ప ఇంకేం కట్టరుగా. నాకెందుకమ్మా? చిన్నగా నవ్వి అడిగాడు సోమయాజులు. మరి నీకేం తీసుకోలేదా? ఇది తీరాక. నేను మొన్న సంక్రాంతికేగా తీసుకున్నాను. కొంచెం సేపాగి అడిగాడు సోమయాజులు. మరి మన ఛాయ్కి కూడా ఏమైనా తీసుకుంటే బాగుండేదేమో. అలాగే, కొంచెం అయిష్టంగా చెప్పింది శాంత. శాంత స్వరంలోనే భేదం గ్రహించి చెప్పాడు సోమయాజులు కుర్చీలో కూర్చుంటూ. నువ్వు కూర్చోమ్మా. పర్వాలేదులేండి, చెప్పింది శాంత గోడకి ఆనుకుని నిలబడే. ఆంక్ష అని కాదు, కానీ శాంతకి మామగారి ముందు ఒంటరిగా కూర్చోవటం మొదటి నుంచి అలవాటు లేదు. ఛాయ్ని నెల్లూరు తీసుకెళ్దాం అనుకుంటున్నానమ్మా. దేనికి? అడిగింది శాంత. ఇక్కడ నలుగురి మధ్య ఉండటం బాగుండదు. నెల్లూరులో అయితే మీ పినత్తగారింట్లో 5 నెలలు ఉంచితే ఆ తర్వాత ఆలోచించొచ్చని. శాంత కొద్ది క్షణాలు ఆలోచించి చెప్పింది. మీ ఆలోచన బాగానే ఉంది. ఎప్పుడు తీసుకెళ్దామని అనుకుంటున్నారు? శాంత ఎదురుగా గోడకి వేలాడుతున్న తెలుగు క్యాలెండర్ వంక చూసి దానివైపు నడిచింది. దాన్ని అందుకొని మామగారికి ఇచ్చింది. సోమయాజులు క్యాలెండర్ తిరిగేసి చెప్పాడు. రేపు ఎల్లుండి మంచి రోజులు కావు. ఎల్లుండి తీసుకెళ్తాను. నువ్వు కూడా రారాదు? నేనా? నేనెందుకు? 2 రోజులుండి ఛాయ కొత్త తీరాక రావచ్చు. నేను ఎటు తిరుగుబండిలో వచ్చేయాలి. అవసరం లేదేమో, చెప్పింది శాంత పరిశీలనగా. పోయేదేముంది? నీకు ఇష్టం లేకపోతే మాత్రం వద్దు. ఇష్టం లేదని కాదు, ఆఫీసులో సెలవు దొరికితే వస్తాను. రేపు సాయంత్రం ఏ సంగతి చెప్తే బస్సుకి టికెట్ రిజర్వ్ చేయిస్తాను. బస్సు కన్నా రైలు మెరుగేమో. రిజర్వేషన్ బస్సుకైతేనే దొరుకుతుంది, రైలుకి ఇప్పటికిప్పుడు దొరకటం కష్టం. అయితే రేపు ఆఫీస్ నుంచి వచ్చాక సాయంత్రం చెప్తాను. బ్యాంకులో నుంచి 600 తీశాను, నెల్లూరులో ఖర్చుల కోసం. ఛాయ్ని ఓసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. అక్కడ టానిక్లు, మందులు, ఇంకా ఏం కావాలో అవి కూడా కొనిద్దాం. అలాగే. ఏమిటో జీవితాలు ఎంత విచిత్రమో చూసావా అమ్మా? శాంత మాట్లాడలేదు. అంతేగా? అడిగాడు సోమయాజులు ఇక లేచే ఉద్దేశంతో. ఆ తర్వాత ఛాయ్ని ఏం చేయాలో ఆలోచించారా? అడిగింది శాంత. ఛాయే కాదు, పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా ఇంకా ఏమీ అనుకోలేదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనుకుని ఊరుకున్నాను. శాంత మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఛాయ్ని చూసినప్పుడు అనుకున్నాను, ఆమె లాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలిగా వస్తే బాగుండును అని. అవధానికి ఆ అదృష్టం లేదు. వాడైతే చెప్పేది అనకూడదు, కానీ నా కోరిక ఈ విధంగా తీరింది. అవధాని అయితే పెళ్లి చేస్తామని ఛాయ్కి అత్తగారితో చెప్పించాను. అవునని కాదని చెప్పటం లేదు. శాంత నిస్పృహగా చెప్పింది. వాడు తను కాదంటాడు. అదే నిస్పృహతో చెప్పాడు ఆయన. సోమయాజులు లేచి నిలబడ్డాడు. ఏదో కుడుతున్నట్టున్నావు? అడిగాడు నేల మీద ఉన్న రంగురంగుల దారపు ఉండలని చీరని చూస్తూ. ఈ చీర మరీ బోసిగా ఉంది, అందుకని చిన్న డిజైన్ కుడుతున్నాను. మంచిదమ్మా, వస్తాను, చెప్పి జేబులో నుంచి డబ్బు తీసి 10 రూపాయల నోట్ల దొంతరని టేబుల్ మీద పెట్టాడు. ఈ 600 నీ దగ్గరే ఉంచు. శర్మని పంపించి బస్ టికెట్లు రిజర్వ్ చేయించు. సోమయాజులు బయటకు నడిచాడు. శాంత మళ్ళీ నేల మీద చెతికలపడి చీర మీద కార్బన్ పేపర్తో గీసి ఉన్న గీతల మీద రంగుదారాలు కుడుతూ ఆలోచించసాగింది సోమయాజులు చెప్పిన విషయాలను గురించి.
కుడి చేతి వేళ్ళలో సూది గుచ్చుకోగానే రక్తం కారుతున్న వేలిని నోట్లో ఉంచుకుంటూ అనుకుంది. ఆలోచనలతో నా తల బద్దలైపోతుంది. ఇంక చస్తే ఆలోచించను ఎవరి గురించి. మర్నాడు ఉదయం సోమయాజులు ముగ్గురు కొడుకులని పిలిచి చెప్పాడు. ఛాయ్ని నెల్లూరు తీసుకువెళ్తున్నాను. కాన్పు అయ్యాక పుట్టబోయే బిడ్డకి మీకెవరికీ తెలియని అనాథ శరణాలయానికి, ఆమెను దూర ప్రదేశానికి పంపించేస్తాను అని. ఆగి ముగ్గురు మొహాల్లోకి చూశాడు. ఎవరి మొహంలో ఎలాంటి మార్పు లేదు. ఏదో కథ వింటున్న వాళ్ళలాగా నిలబడి వినసాగారు. ఎల్లుండి వెళ్తున్నాం. తర్వాత మీరు ఆమెను కానీ ఆమెకు పుట్టిన బిడ్డని కానీ చూడలేరు. అంతేనా అడిగాడు. అవధాని ఇక వెళ్ళొచ్చా అని అర్థం వచ్చేలా. ఆమె ఇక మీకు కనపడదు, అంతే, వెళ్ళొచ్చు. వాళ్లకన్నా ముందే సోమయాజులు బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం శాంత చెప్పింది తనకు సెలవు దొరికిందని, బస్ టికెట్స్ రిజర్వ్ చేయిస్తానని. నువ్వెందుకమ్మా, శర్మని పంపొచ్చుగా అడిగాడు సోమయాజులు. నాకు వారిని పంపటం ఇష్టం లేదు. నిజానికి ఆ ముగ్గురిలో ఎవరినీ పంపటానికి ఇష్టం లేదు. సోమయాజులు మాట్లాడలేదు. రేపు సాయంత్రం ఛాయ్కి కావలసినవి కొనివ్వటానికి బజార్కు తీసుకువెళ్తాను చెప్పింది శాంత. మంచిది. ఛాయ ఎందుకు ఆ విషయం అంత రహస్యంగా ఉంచుతుందో నీకు చెప్పిందా? తెలిస్తే మనం ఆ దరిద్రపు వెధవని చావచితక తంతామని భయమా ఆ అమ్మాయికి? కాదు, ఎవరో తెలిస్తే చావచితక తన్నటంతోటే పోదు. అయినా ఈ వయసులో ఒకటి కొడితే రెండు తిరిగి అంటిస్తారు. అవధాని గదిలోనికి వచ్చి గట్టిగా చెప్పాడు. వదినా, చూస్తున్నాను. మా ముగ్గురిని మీరు మరీ పురుగుల్లాగా చూస్తున్నారు. మేము మా తల్లిదండ్రులని కొట్టేంత వాళ్ళమని మీరు అనుకోవటం. ఇదే మా ఇంట్లో అయితే మా తల్లిదండ్రులు నిజం కక్కించేవాళ్ళు తెలుసా? అయినా గోడచాటు నుంచి వినటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావయ్యా? నవ్వుతూనే అడిగింది. ఎదురుగా మామగారున్నా. నువ్వు బయటకు తగలడు ముందరా అరిచాడు సోమయాజులు. అవధాని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. ఇందాకేమిటి మాట్లాడుతున్నాం? సరిగ్గా సమయానికి పానకండ్ల పుడకల అడ్డొచ్చాడు పెద్ద రోషంగా అడిగాడు సోమయాజులు. ఛాయ నిజం చెప్తే మన కుటుంబానికి మంచిది కాదని చెప్పటం లేదు. ఈ విషయంలో నేను ఛాయ్తో ఏకీభవిస్తాను. శాంత వారం రోజులు ఆఫీస్కు సెలవు పెట్టింది. ఛాయ బదులు ఇంటి పని తనే చేస్తుంది. ఛాయ కొద్దిగా సహాయపడుతుంది. అంతే, నేను చేస్తాను అని ఛాయ గట్టిగా చెప్పలేదు. నిజానికి అంత ఓపిక ఛాయకి లేదు. ఆ ఆఖరి 2 రోజులు ఛాయ ఆ ఇంట్లో నుంచి, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి ఆ 2 రోజులు ఆ ఇంట్లోని కొడుకులకి 2 యుగాలుగా గడిచాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. మామూలుగా ఏదో ఒక సంగతి మాట్లాడుకునే అలవాటు ఆ 2 రోజులు మర్చిపోయినట్లు ప్రవర్తించారు. ఒకరినొకరు తప్పించుకు తిరగటానికి ప్రయత్నించారు. అంతకు మునిపెన్నడూ సోమయాజుల ఇంట్లో అంత స్తబ్దత, అంత నిశ్శబ్దం, అంత నిస్తేజం లేదు. అదే మొదటిసారి. సాధారణంగా ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఆ ఇంట్లో ఉండే ప్రతి వాళ్ళకి ఛాయ కావలసి వచ్చేది. ఆమె లేకుండా ఏ పని జరిగేది కాదు. ఆమెని ఫలాంది కావాలని, ఫలానా పని చేయమని అడిగిన వాళ్ళు లేరు. అంతా ఆమె మీద ఆధారపడేవాళ్లే. ఆమె విసుక్కోకుండా చిరునవ్వుతో అందరికీ కావలసినవి అమరుస్తూ ఉండేవి. మధ్యలో వంటగదిలోకి వెళ్ళి స్టవ్ మీద పడేసిన గిన్నెలలో ఉడికే వాటిని చూస్తూ ఉండేది. ఛాయ, కొద్దిగా ఈ చొక్కకి ఈ గుండీలు కుట్టివ్ అడిగేవాడు శర్మ. ఎవరూ చుట్టుపక్కల లేకపోతే రహస్యంగా అనేవాడు. నువ్వేమనుకోకపోతే కాస్తంత నీ పెదిమల ఎర్ర రంగు ఈ గుండీకి పూసి మరీ కుట్టు. ఎర్ర చొక్కాకి ఎర్ర గుండియే కుట్టాలి అని. ఆమె మొహంలో ఏ భావము ప్రదర్శించకుండా గుండీ చొక్కా అందుకొని కుట్టి ఇచ్చేసేది. ఛాయ, స్టూడియో తాళం చెవుల గుత్తి ఎక్కడుంది అడిగేవాడు దీక్ష. ఆమె అందించిన ఆ తాళం చెవుల గుత్తిని ఓసారి గుండెలకు హత్తుకొని ఛాయ చూసేలా ముద్దు పెట్టుకునేవాడు. ఛాయ, నువ్వు మళ్ళీ లంగా ఓనీలు వేసుకోరాదు. సినిమా నటిలా ఉంటావు. నేను సినిమా నటినే పెళ్లి చేసుకుంటాను, నీలాంటి దాన్ని రోజుకొకసారైనా చెప్పేవాడు అవధాని నవ్వుతూ. ఆ పూలు దారం ఇటివ్వవే తల్లి, ఖాళీగా ఉన్నానుగా, దండ కుడతాను కామేశ్వరమ్మ అడిగేది. ఛాయ, కాస్తంత కాఫీ ఇవ్వమ్మా. సోమయాజులు కాఫీ ఆమెను తప్ప మరెవరిని అడిగడు. ఆమె ఎంత పనిలో ఉన్నా కూడా. రోజుకి 4 సార్లు కాఫీ తాగితే కానీ ఆయన ప్రాణం నిలవదు, తృప్తి ఉండదు. ఛాయ, ఇవాళ నీ చీర కట్టుకెళ్తాను కానీ కొంచెం ఇది ఉతికి ఉంచు. సాయంత్రం ఆరితే రేపటికి తడుముకోనక్కర్లేదు శాంత అడిగేది. ఆమె ఇంట్లో అందరికీ ఓ నీడలా ఉండేది. ఎవరూ నొచ్చుకోకుండా ఎవరికి కావలసినవి వాళ్ళకి నేర్పుగా అందించేది. అంతా తమ పనులు తాము చేసుకోవటం మర్చిపోయి 6 నెలలు దాటిపోయాయి. ఇప్పుడు ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు. ఆమెను అట్టే పరిచయం లేని 2 రోజులు ఉండి వెళ్ళిపోయే చుట్టంలా చూస్తున్నారు ముగ్గురు అన్నదమ్ములు. శాంతకి పనితో ఊపిరి సలపటం లేదు.
అలవాటు తప్పిపోవటం వల్ల పని చేయాలంటే కొద్దిగా చిరాకుగా కూడా ఉంది. ఛాయ్ వంక కన్నెత్తి చూడటం లేదు ఎవరు. ఆమెతో తాము ఒంటరిగా ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు ఇంట్లో ఉన్న కాసేపు. కామేశ్వరమ్మ మాత్రం ఛాయ్ని దగ్గర కూర్చోబెట్టుకుని పెళ్ళైన కొత్తలో తను పడ్డ కష్టాలు, అప్పటి సంసార విషయాలు చెప్పసాగింది. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్తుంది అనుకుంది శాంత. ఆ 2 రోజులు చివరికి గడిచిపోయాయి. ఆమెను తీసుకొని శాంత సోమయాజులు వెళ్లే సమయం దగ్గర పడింది. భోజనాలయ్యాక రాత్రి 9కి టాక్సీ తీసుకొచ్చింది శాంత. ఛాయ ఆటో ఎక్కుతూ ఉంటే నిద్రపోతున్న బాబుని ఎత్తుకున్న కామేశ్వరమ్మ, 3 కొడుకులు గుమ్మంలో నిలబడి చూస్తూ ఉండిపోయారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా. చాలామంది పొరుగు వాళ్లకి పక్కిళ్లలో ఏం జరుగుతుందో ఊహించటంలో ఆనందం అధికంగా ఉంటుంది. ఏదైనా చెడు గురించైతే మరీనూ. వెళ్ళొస్తాను అంటుందనుకున్నారంతా. నీలం రంగు నూలు చీర కట్టుకున్న ఛాయ నిశ్శబ్దంగా ఆటోలో ఎక్కి కూర్చుంది. శాంత కొనిపెట్టిన మొదటి చీర అది. ఎర్ర జాకెట్టు, హైదరాబాదులో కొనిచ్చిన చెప్పులు, కొద్దిగా ఎత్తుగా ఉన్న పొత్తి కడుపు. ఆటో వెళ్ళిపోయింది ఛాయ్తో. కానీ ఆమె వాళ్ల జ్ఞాపకాల్లో నుంచి మాత్రం వెళ్ళలేదు. ఛాయ వెళ్ళిపోయిన తర్వాత దొర్లిన మొదటి వారం రోజులు ఆ వేసం కాలంలాగే చిక్కడపల్లిలోని కామేశ్వరమ్మ ఇంట్లో వాళ్లకి భరించలేనివిగా అనిపించాయి. ఆమె కోసం బాబు తప్ప బయటకి ఎవరూ ఏడవలేదు. కానీ మనస్సులోనే అంతా దుఃఖించారు. అన్నదమ్ములు 3 తమ దుఃఖాన్ని మాత్రం ఇతరుల నుంచి కప్పిపుచ్చారు. మిగతా వాళ్ళు కూడా దాదాపుగా అదే పరిస్థితుల్లో ఉన్నారని తెలిసినా కూడా, లేకపోతే ఛాయ కడుపుకి తనే కారణమని తనని అనుమానించవచ్చని వారి భయం. ఛాయ కూడా దుఃఖించింది. బాబులాగే బయటకి ఏడ్చింది. ఆటో దిగి బస్సు ఎక్కింది. సిటీ లిమిట్స్ దాటాక డ్రైవర్ బస్సులోని దీపాలు ఆర్పేశాక ఆమె నిశ్శబ్దంగా రోధించటం మొదలుపెట్టింది. శాంత అది గ్రహించి కూడా ఓదార్చే ప్రయత్నం చేయలేదు. నిద్రపోవటానికి ప్రయత్నించింది. బస్సు దిగి 2 రిక్షాల్లో 3 స్టోన్ హౌస్ పేటలో ఉన్న సోమయాజులు షెడ్డకుడి ఇంటికి చేరుకున్నారు. ఆ చిన్న డాబా ఇంట్లో సోమయాజులు తోడల్లుడు, మరదలు, వాళ్ల కొడుకు 3 ఉండేది. కొడుకు 10వ క్లాస్ చదువుతున్నాడు. సోమయాజులు తోడల్లుడు స్థానిక తహసీల్దార్ ఆఫీసులో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. సోమయాజులు వెళ్లేసరికి ఆఫీస్కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. మీరుంటారుగా? ఆఫీసులో ఆడిట్ జరుగుతుంది. ఆలస్యంగా వెళ్లేందుకు ఈరోజు కుదరదు. సాయంత్రం వస్తాను. సోమయాజుల్ని అడిగాడు రాజేశ్వరరావు. ఉంటాను. తీరిగ్గానే మాట్లాడాల్సిన విషయం ఇది బదులు చెప్పాడు సోమయాజులు. తన పిన్నమ్మకి వంటలో సహాయం చేస్తూ శాంత తాము వచ్చిన పరిస్థితులన్నీ వివరంగా చెప్పింది. ఆవిడ ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది. ఎంత ఆశ్చర్యపోయిందంటే చారులో మాడిన తిరగమూత వేసింది. కూరలో వేయటం మర్చిపోయింది. కాబట్టి ఛాయ్ని మీ దగ్గర ఉంచి కాన్పు చేయించమని మా అత్తగారు నన్ను, మామగారిని ఇక్కడికి పంపించారు. మీరు కాదని అనరని చెప్పారు. ఆ మాత్రం సహాయం చేయకపోతే ఇంకెందుకు? మనిషి సహాయం కష్టాల్లోనేగా కావాల్సింది. ఛాయ్ని ఉంచి వెళ్ళు. లేడీ డాక్టర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్లుగా ఉన్న ఊరు కదా ఒప్పుకుంది ఆవిడ. కొద్ది క్షణాలాగే అడిగింది. అయితే ఇంతకీ ఇది శర్మ, దీక్ష, అవధానుల్లో ఎవరి పనో తెలీదన్నమాట. లేదండి, ఎలాగైనా మీరు ఛాయ్ని అడిగి తెలుసుకోండి. మావారైనా మీరు దాచక్కర్లేదు. నిర్భయంగా ఉన్న నిజం నాకు చెప్పొచ్చు. ఛాయ ఎప్పుడు ఆ సంగతి చెప్తే అప్పుడు వెంటనే ఇన్లాండ్ లెటర్ రాసి పోస్ట్ చేయించండి కోరింది శాంత. అందుకు ఆవిడ ఒప్పుకుంది. ఆ రోజు సాయంత్రమే ఛాయ్ని ఓ లేడీ గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లారు. 3 వద్దనుకుని కొడుకుని కూడా వెంట తీసుకువెళ్ళింది ఆవిడ. డాక్టర్ ఛాయ్ని పరీక్షించి ఆమె గర్భవతి అని చెప్పి అందుకు అవసరమైన పరీక్షను కూడా చేయించింది. పిల్ల బాగా ఎనిమిక్గా ఉంది. మంచి టానిక్లు వాడాలి. ఎండు ఖర్జూరాలు, నానబెట్టిన నీళ్ళని బాగా తాగించండి సలహా ఇచ్చింది డాక్టర్. కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వాలి. టెస్ట్ రిపోర్ట్ వచ్చాక ఇస్తాను. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సమయంలో రాజేశ్వరరావు ఆఫీస్ నుంచి వచ్చాడు. ఇద్దరు ఇల్లు తాళం పెట్టి ఓ హోటల్కి నడిచి వెళ్లారు. దారిలో సోమయాజులు జరిగింది మొత్తం ఆయనకి పూసగుచ్చినట్లుగా వివరించాడు. ఆయన కూడా భార్యలానే షాక్ అయ్యాడు. మీ అబ్బాయిల్లో ఒకరని నమ్ముతున్నారా? అనుమానంగా అడిగాడు రాజేశ్వరరావు. అవును, బయట వాళ్ళకి అందుకు ఎలాంటి అవకాశమూ లేదు. నేను రాత్రికి బస్సులో వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. శాంత 4 రోజులుంటుంది చెప్పాడు సోమయాజులు. అంత దూరం బస్సులో ప్రయాణమా? రేపటికైతే రైల్లో బర్త్ రిజర్వేషన్కి ప్రయత్నిస్తాను. రైలు బుకింగ్ క్లర్కు మా కొడుకే. పదండి అడిగొద్దాం. ఇద్దరు 5 నిమిషాల నడక దూరంలో ఉన్న అతని ఇంటికి వెళ్లారు. అప్పుడే నైట్ డ్యూటీకి వెళ్ళబోతున్నాడు ఆయన కొడుకు. వెయిటింగ్లో టికెట్ తీసుకుని బండి బయలుదేరటానికి 2 గంటల ముందు టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చాడు అతను. అతనికి డబ్బు ఇచ్చి పేరు, వయసు, ఇతర వివరాలు ఒక కాగితం మీద రాసిచ్చాడు సోమయాజులు. ఆఖరిసారి ఆయన ఛాయ్ని అడిగాడు. బయలుదేరుతున్నాను, ఏమైనా చెప్పేదిందా తల్లి అని.
మీ ఆవిడకి నా నమస్కారాలు చెప్పండి చెప్పింది ఛాయ. ఛాయ ఆయన ఎక్కిన రిక్షా సందు మలుపు తిరిగేదాకా ఛాయ చూస్తూ వాకిట్లోనే నిల్చుంది. తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. కామేశ్వరమ్మ చెల్లెలు స్వతహాగా కలుపుకోలు మనిషి కావటం వల్ల, ఇంటి పని అట్టే లేకపోవటం వల్ల ఛాయతో మాట్లాడుతూ కొత్త వాళ్ళ ఇంట్లో ఉన్నామన్న భావన ఛాయకి కలగకుండా ఉండేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. శాంత 4 రోజులుంది. ఛాయ మొహంలో సహజంగా వచ్చే పరిపూర్ణమైన నవ్వు ఆఖరి రోజుగానే చూడలేదు శాంత. ఛాయని వాళ్ళ డాబా మీదకి తీసుకువెళ్ళి రాబోయే ముందు ఆఖరి ప్రయత్నం చేసింది. రేపు ఉదయం నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను చెప్పింది ఛాయతో. ఛాయ మాట్లాడలేదు. ఆఖరిసారిగా మళ్ళీ అడుగుతున్నాను, చెప్పవా? ఛాయ తెచ్చిపెట్టుకున్న నవ్వు సమాధానంగా ఇచ్చి ఊరుకుంది. కాన్పోయిన తర్వాత చెప్తానన్నాను. అప్పుడు ఇలానే నవ్వి ఊరుకుంటావా? తీవ్రంగా చూస్తూ అడిగింది శాంత. ఉంటే తప్పకుండా చెప్తాను. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా ఎవరిని? ఆత్రంగా అడిగింది శాంత. బాబుని. చిన్నగా నవ్వింది ఛాయ. నువ్వు నేను అనుకున్నంత తెలివి తక్కువ దానివి కావు. అవునా? మళ్ళీ నవ్వింది ఛాయ. ఇక మళ్ళీ హైదరాబాదులోని ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు. ఛాయ కళ్ళ ముందు క్షణకాలం ఆ పెద్ద పందిరి పట్టె మంచం మెదిలింది. ఛాయ కళ్ళల్లో కనపడ్డ విచారరేఖని పసికట్టింది శాంత. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. శాంత పిట్టగోడ మీద నుంచి వచ్చిన మామిడి కొమ్మకున్న ఆకులని తుంచసాగింది. ఛాయ శాంత చేతిని పట్టుకొని చెప్పింది, వద్దు, రాత్రిళ్ళు చెట్లని ముట్టుకోకూడదు. ఎవరు చెప్పారంట? నవ్వింది శాంత. మా అమ్మ. మీ అమ్మ గురించి ఎప్పుడు చెప్పనే లేదు నువ్వు. మా అమ్మ చాలా మంచిది. మంచిది కానీ అమ్మే ఈ ప్రపంచంలో లేదు. అది వివరం కాదు. ఎలా చచ్చిపోయింది? అమ్మని ఆంబోతూ 2 కొమ్ములతో పరిగెత్తుకొనొచ్చి పొడిచింది. గాలిలో ఇంతెత్తు లేచి ఎగిరిపడింది అమ్మ. చేతిని ఎత్తి ఎంతెత్తో చూపిస్తూ చెప్పింది ఛాయ. ఛాయ ఆకాశం వంక చూస్తూ ఆ మాటలు అతి నెమ్మదిగా చెప్పింది. ఆ సంఘటనని గుర్తు తెచ్చుకుంటున్నట్టుగా ఎప్పుడూ మాట్లాడనంత నెమ్మదిగా చెప్పింది. 3 రోజుల తర్వాత విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయింది. శాంత ఇక వెళదామా అందామనుకుంటాగా ఛాయ చెప్పింది చేతితో చూపిస్తూ. చూడండి, ఆ కొబ్బరాకుల మీద వెన్నెల పడితే ఆ ఆకులు వెండి తీగల్లా ఎలా మెరుస్తున్నాయో. హైదరాబాద్ వచ్చాక ఇలాంటి దృశ్యం చూద్దామన్నా కనపడలేదు. సత్తెనపల్లిలో ఇలాంటి అద్భుత దృశ్యాలు చెప్పలేనన్ని. చిత్రం. అప్పుడు అద్భుతం అనిపించేవి కావు. ఇంక వెళదామా అడిగింది శాంత. ఆకాశం వంక చూసి చెప్పింది ఛాయ. రేపే అనుకుంటా పౌర్ణమి. నాకు వెన్నెల్లో పడుకోవాలంటే సరదా అని ఆగి అన్నది. కలలో మాట్లాడుతున్నట్టుగా చెప్పింది. వెన్నెల్లో పడుకుంటే వెన్నెల్లా తెల్లగా చల్లగా ఉండే పాప పుడుతుందంట. శాంత కదిలింది. ఆవిడతో చెప్పండి నన్ను డాబా మీద పడుకోనివ్వమని. ప్రతి పున్నమి రోజు వెన్నెల్లో పడుకుంటాను. అసలు మీరు ఇక్కడికి తీసుకువచ్చి అబార్షన్ చేయిస్తారేమోనని ఎంతో భయపడ్డాను. అలా చేయించేటట్టయితే పారిపోదామని అనుకున్నాను. ఎక్కడికి? ఏమో, విజయవాడలోని గవర్నమెంట్ హాస్పిటల్కి అనుకుంటాను. ఆలోచనని మాటల్లో పెడుతున్నట్టుగా చెప్పింది ఛాయ. అసలా భయం ఎందుకు వచ్చింది నీకు? అడిగింది శాంత విచిత్రంగా చూస్తూ. ఏమో, భయం దేనికి కలుగుతుంది? దయ్యాలుండవని తెలిసినా, పగలంతా వేప చెట్టు కింద ఆడుకున్నా, రాత్రి చీకట్లో అదే వేప చెట్టు కిందికి వెళ్ళటానికి చిన్నప్పుడు ఎందుకు భయపడేదాన్ని? ఏమో, నాకు తెలియదు. ఆంబోతంటే ఎందుకు భయం? చంపుతుందని. భయం అంటే బహుశా ఇలా జరగొచ్చని ముందు చూపు అనుకుంటాను. అవును, భయం కాదది, ముందు చూపు. ఆ ముందు చూపు, ఆ భయం అన్ని విషయాల్లో అన్ని వేళల్లా ఉండాలి, ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లకి. ఛాయ శాంత కళ్ళలోకి చూసి నవ్వింది. నవ్వి చెప్పింది, ఆ విషయంలో నేనెప్పుడూ భయపడలేదు. శాంత మెరుపులా కుడి చేత్తో ఛాయ చెంప చెల్లుమనిపించింది. మెత్తటి ఛాయ బుగ్గలు కింద ఉన్న దవడ ఎముకకి తన అరచేయి తగిలి బలంగా ఒత్తుకోవటం తెలిసింది శాంతకి. ఛాయ బుగ్గ ఎర్రగా కందిపోయింది. ఛాయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఛాయ కుడిబుగ్గ మీద శాంత అరచేతి వేళ్లు అచ్చుపడ్డాయి. చేతిని కుడిబుగ్గ మీద ఉంచుకుంటూ అడిగింది ఛాయ. దేనికి? నిన్ను మొదటి రోజు చిక్కడపల్లిలో మా ఇంట్లో బాత్రూంలో చూసినప్పుడే ఈ పని చేయాలనిపించింది. చేయలేదు. ఆ తర్వాత చాలాసార్లు అనిపించింది, కానీ బలవంతంగా అణుచుకున్నాను. నీకు కడుపని తెలిసినప్పుడు కూడా ఈ పని చేయలేకపోయాను. మరిప్పుడు దేనికి? ఇప్పుడు తప్ప మళ్ళీ నాకు జీవితంలో ఇలాంటి అవకాశం రాదు. బహుశా ఇదే మనిద్దరం ఆఖరిసారి కలుసుకోవటం. ఛాయ వెంటనే నవ్వింది. ఛాయ మొహంలోని ఆ నవ్వు తెచ్చిపెట్టుకున్నది కాదు, సహజంగా వచ్చే పరిపూర్ణమైన చిరునవ్వు. ఛాయ అందంగా నవ్వింది. ఛాయ చాలా అందంగా నవ్వింది. 4 రోజుల తర్వాత శాంత వెళ్ళేటప్పుడు మాత్రం ఛాయ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో చెప్పింది. నెల్లూరు వెళ్ళిన 5 రోజుల తర్వాత శాంత హైదరాబాద్కు తిరిగి వచ్చింది.
ఇంట్లోని పరిస్థితి గమనించి కొద్దిగా ఆశ్చర్యపడింది. తుఫాను రాబోయే ముందు వాతావరణంలో ఉండే ప్రశాంతత లాంటి వాతావరణం ఇంట్లో అలుముకొనుంది. దగ్గర వాళ్ళు చచ్చిపోతే ఏడ్చి ఏడ్చి ఇక ఏడ్చే శక్తి లేక మౌనంగా ఉండిపోయే ఇంట్లోని మనుషుల్లా ఉన్నారు అన్నదమ్ములు ముగ్గురు. మాటలు మరిచిపోయిన మనుషుల్లా, మునుల్లా, మూగవాళ్లల్లా మౌనంగా ఉన్నారు. ఆ అన్నదమ్ములు ముగ్గురిలో ఎవరిది నిజమైన గిల్టీ ఫీలింగో శాంత ఆనవాళ్లు పట్టడానికి ప్రయత్నించి విఫలమైంది. ఛాయ వెళ్ళిపోయింది కాబట్టి బాబును చూసేవాళ్ళు ఇంట్లో ఎవరు లేరు. మళ్ళీ మొదటి సమస్య మొదలైంది. దాంతో సోమయాజులు బాబుని దగ్గరలోనే ఉన్న చిల్డ్రన్స్ కేర్ టేకర్ సెంటర్లో చేర్పించాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5-5:30 దాకా బాబుని వాళ్లే ఆడిస్తారు. ట్రైన్డ్ నర్సులు చూసుకుంటారు. పళ్ళ రసం, పాలు ఇస్తారు. సోమయాజులు వంట మనిషి కోసం తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వెతుకుతున్నాడు. ఓ ముసలాయన రోజుకి 10 రూపాయలు తీసుకొని ఓ 10-15 రోజులు 2 పూటలా వండి పెట్టడానికి ఒప్పుకున్నాడు. 10-15 రోజుల తర్వాత ముసలాయన వెళ్ళిపోతాడు కాబట్టి ఈ లోపలే ఎవరినైనా కుదుర్చుకోవాలనే ఆదుర్దాతో ఉన్నాడు సోమయాజులు. అబ్బా, నువ్వు లేకపోతే బతుకులు ఎంత దుర్భరంగా ఉందో చెప్పలేను. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను, ప్రేమగా చెప్పాడు శర్మ ఆ రాత్రి శాంతతో. శాంత ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి శాంత మంచం మీద ఉన్న పరుపు తీసి మంచానికి దూరంగా నేల మీద వేసుకొని దానిమీద పడుకుంది. బాబుని తన ప్రక్కన పడుకోబెట్టుకుంది. శర్మ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. శాంతకి ఎంత కోపం వచ్చినా పెళ్ళయ్యాక అలా ఎప్పుడూ చేయలేదు. అలిగావా అడిగాడు నవ్వుతూ. శాంత సమాధానం ఇవ్వలేదు. శాంత కోసం ఎదురు చూస్తూ సిగరెట్ తాగుతూ శర్మ చాలాసేపు మంచం మీద పడుకున్నాడు. 4 సిగరెట్లు కాల్చాక పిలిచాడు. రా శాంత, నువ్వు దూరంగా ఉంటే సిగరెట్స్ ఖర్చు పెరుగుతుంది. శాంత మాట్లాడకపోవటంతో శర్మే లేచి శాంత దగ్గరికి వెళ్ళాడు. శాంత నిద్రపోతుంది. బాబుని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి వాడు కదిలితే కాసేపు జోకొట్టాడు. తర్వాత శాంత ప్రక్కన కూర్చొని పిలిచాడు. శాంతకి భర్త చేతి స్పర్శకి మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచి భర్త వంక చూసింది. వెళ్ళండి, కసిగా చెప్పింది శాంత. తల అడ్డంగా ఊపాడు శర్మ నవ్వుతూ. మీకే మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు. శాంత కంఠంలోని తీవ్రతని గుర్తించి చెప్పాడు శర్మ కోపంగా. ఈసారి ఏం తప్పు చేశాను? శాంత భర్త గడ్డం కింద చేతిని ఉంచి బలంగా శర్మ తల ఎత్తి శర్మ కళ్ళలోకి చూస్తూ చెప్పింది కర్కశంగా. నెల్లూరులో నాకు ఛాయ అంతా చెప్పింది. చెప్పి ఏడ్చింది. ఈ రోజు నుంచి మన మధ్య కాపురం చూపరులకు మాత్రమే. ఆ మాటలకి బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు శర్మ. కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. పాలిపోయింది మొహం. కాసేపు మాట్లాడలేకపోయాడు. లేచి వెళ్ళి సిగరెట్ పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకొని సిగరెట్ అంటించుకొని చెప్పాడు. పూర్తిగా అబద్ధం. ఛాయ నిన్ను చూసి అసూయపడి అలా అబద్ధం చెప్పింది. అంతకంటే ఛాయ అలా అబద్ధం ఆడటానికి తగిన కారణం నాకు కనిపించటం లేదు. నేను ఆమెను ఎన్నడూ తాకలేదు. నన్ను నమ్మించలేరు. దూరంగా వెళ్ళండి. నా ఒంటి మీద మీ స్పర్శ పడితేనే నాకు అసహ్యం. అలాగే. శర్మ లేచి మంచం మీద కూర్చొని చెప్పాడు. కాసేపు సిగరెట్ తాగుతూ ఆలోచిస్తుండిపోయాడు. నిద్రపోతున్న బాబు వంక చూస్తూ తర్వాత నిశ్శబ్దాన్ని చీలుస్తూ చెప్పాడు. దీక్ష, అవధాని వాళ్ళిద్దరిలో ఇది ఎవరి పనో తేల్చుకోలేకపోతున్నాను. శాంత మనసులో అనుకుంది. దీక్ష, అవధానం కనుక అయి ఉంటే తనకెందుకు చెప్పి ఉండదు? తన భర్త కాబట్టే చెప్పలేదు. తప్పకుండా ఈయనే. శాంత మనసు కుతకుతలాడిపోతుంది. ఆల్ రైట్, నీ ఇష్టం. రేపటి నుంచి బయట పడుకుంటాను. నువ్వు మళ్ళీ రమ్మని దాకా రాను. నేనే రాత్రైనా ఇంటికి రాకపోతే కారణం నా భార్య నన్ను పక్కలోకి రానివ్వకపోవటమే అన్న సంగతి మాత్రం గుర్తు చేసుకుంటూ ఆ రాత్రంతా పడుకో. సిగరెట్ ఆర్పేసి పడుకున్నాడు శర్మ. శాంత మనసు ఆవేదనతో వేగిపోతుంది. మనసులోని బాధని అంత తేలికగా ఆర్పే సాధనం ఏదైనా ఉంటే మనుషులకి కన్నీళ్ల ఖర్చు ఉండేది కాదేమో అనుకుంది. ఛాయ ఆ ఇంటిని వదిలి 15 రోజులు గడిచిపోయాయి. అన్నదమ్ములు ముగ్గురు వీలైనంత సమయం బయటే గడుపుతున్నారు. భోజనానికి, నిద్రకు మాత్రమే ఇంటికొస్తున్నారు. కామేశ్వరమ్మకి కొడుకుల తరహా నచ్చలేదు. ఆగర్భ శత్రువుల్లాగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవటం మరీ బాధ కలిగిస్తుంది ఆవిడకి. శర్మ, శాంత కూడా సఖ్యంగా లేరన్న సంగతి ఆవిడకి రూఢి అయింది. ఆవిడ అనారోగ్యం కన్నా ఇంటి పరిస్థితులు ఎక్కువ మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. శాంతని మందలించింది. మీ విషయం మీరు చూసుకోండి అన్నట్టుగా మాట్లాడింది శాంత. నెల్లూరు నుంచి ఉత్తరం వచ్చింది. కామేశ్వరమ్మ చెల్లెలు వ్రాసింది. ఛాయ్ని డాక్టర్కి చూపించానని, కులాసాగానే ఉందని భర్తతో చెప్పింది కామేశ్వరమ్మ ఒకరోజు. ఎంతకాలం ఇలా? పెద్ద కొడుకు కాపురం ఇలా ఉంది. రెండోవాడు సరే సరే, మూడోవాడు కూడా ఓ అడ్డదారి తొక్కక మునిపే మన మాట వినే సమయంలో ఎవరినో ఒకరిని చూసి ముడిపెట్టేయటం ఉత్తమం. నీకు తెలియనట్లే మాట్లాడతావే? పెద్దడికి, దీక్షకి ఎన్ని సంబంధాలు వచ్చాయి? అవధానికి అసలు సంబంధాలేమీ రాకపోతే ఏం చేయను? పేపర్లో ప్రకటన వేయించుకుంటావేమిటి? మన సంసారాన్ని చూసి ఎవరూ మన గుమ్మం తొక్కుతున్నట్టు లేదు. సోమయాజులు నవ్వి చెప్పాడు. మరి
ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.